అందరికీ నమస్కారం. మిత్రమా, అంత క్షేమమేనా? నేను క్షేమమే. మనం మనుషులం, మానవత్వంతో బ్రతకాలి. ఈ మనుషుల మధ్య కొన్ని మృగాలు తిరుగుతున్నాయి. మహిళలు జాగ్రత్త. మొన్న నిర్భయ, నిన్న దిశ, నేడు కోల్కతా సంఘటన. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇలా జరుగుతూ పోతుంటే భవిష్యత్తును తలుచుకుంటే భయమేస్తుంది. ఇలాంటి మృగాలను ఇలాంటి జంతువులను ఏ విధంగా శిక్షించాలి? ఇలాంటి జంతువులను ఏ విధంగా శిక్షించాలి? ఆడపిల్లను చూస్తే మృగాలు గుండెల్లో రైలు పలగెత్తాలి. ఇలాంటి వాళ్లకు ఎప్పుడు వేయని, ఎన్నడూ చూడని విధంగా శిక్షించాలి. అభంశుభం తెలియని ఆడపిల్లలు ఏం చేశారా? మీరు మీ తల్లి రొమ్ము పాలను తాగి విషం కక్కుతారా? మీకు మనిషి పుట్టుకే దండగా. మీరు జంతువులకు పుట్టారా, తుప్పలకు పుట్టారో? ఇలాంటి తప్పులు చేసే వాళ్లకు ఉచ్చపడాలి. భయం అంటే ఏదో వాళ్ళకి తెలియాలి. అలా శిక్షించాలి వాళ్ళని. 100 సార్లు ఉరి తీయాలి వాళ్ళని. 100 సార్లైనా ఉరి తీయాలి వాళ్ళని. వాళ్ళ మర్మాంగాలు కోసి కుక్కలకి, గద్దలకు, కాకులకు వాటికి వేయాలి. ఆడపిల్ల పుట్టడమే వాళ్ళు చేసిన తప్ప. ఇంత విచక్షరహితంగా కాళ్ళు విరిచి గొంతు నుమిలి అత్యాచారం చేసి ఇంత దుర్మార్గమైన పని చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా రాక్షసుడా? వీళ్ళని ఎలా చంపాలో మీరే చెప్పండి మిత్రమా. మన సభ్య సమాజంలో ఇలాంటి వాళ్ళు ఇంకా తయారవుతూనే ఉంటారు. తయారు కాకుండా ఉండాలంటే కఠినమైన శిక్ష వేయించాలి వీళ్ళకి. దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నా మిత్రమా. ఆడపిల్లలు ఉంటే జాగ్రత్త మిత్రమా. మన ఇంటి పక్కలో, మన ఇంటి ముందరో, మన ఇంటి వెనకో ఏదో ఒక మృగాడు ఉంటాడు. వాళ్ళని చూసుకొని కాచుకొని మన ఆడపిల్లని మనం బ్రతికించుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.